హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు చాలా చీప్ అండ్ హెల్దీ ఫుడ్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఏం లేదండి, కరివేపాకు పచ్చడి మరియు జొన్నలతోటి దోశ చేసినండి. రాత్రే నానబెట్టుకున్నాను అనమాట. జొన్నలు మినపగుండ్లు కొంచెం మెంతులు వేసి నానబెట్టుకున్నాను. ఉదయం టిఫిన్ లాగా చేసి పెట్టానండి. కరివేపాకు ఏముందండి, ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా కరివేపాకు. జొన్నలు అంటే చాలా చీపే కదా, అన్ని ధాన్యాల కంటే జొన్నలు చాలా తక్కువ రేటు ఉంటాయి కదండి. ఇంటి పని చేసుకోవాలంటే మనం హెల్తీగా ఉండాలి కదండి. అందుకే కొంచెం హెల్తీ ఫుడ్ తిందామన్నట్టుగా నేను ట్రై చేశాను అనమాట. రోజు రైసే కాకుండా ఇలా కొంచెం జొన్నలు, రాగులు, సజ్జలతోటి వెరైటీగా చేసి పెడతామన్నట్టుగా చేశానండి. మనం హెల్తీగా ఉంటేనే కదండి కుటుంబాన్ని చూసుకునేది. ఏదైనా మనం నానబెట్టేటప్పుడు అందులో మెంతులు తప్పనిసరి అండి వేసుకుంటే తొందరగా పులుస్తుంది అనమాట. పులవడంతో పాటు హెల్త్ కూడా చాలా మంచిది కదండి. మెంతులు ఎన్నో రకాల సమస్యలకి మెంతులు చాలా బాగా పనిచేస్తాయండి. హెయిర్ గ్రోత్ కానీ, మనం డయాబెటిక్ కానీ చాలా బాగా పనిచేస్తుందండి. అందుకని మెంతులు తప్పనిసరి అండి. నేను ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. పేనానికి కొంచెం ఫస్ట్ ఆయిల్ అప్లై చేసినానండి. ఇది అప్పుడప్పుడు దీన్ని చపాతీ చేయడం వల్ల నాన్ స్టిక్కే కానీ అంత ఈజీగా వస్తలేదండి. అందుకే కొంచెం నేను నూనె అప్లై చేసుకున్నాను. ఆనియన్తో రుద్దుకున్నాను అనమాట. అంతే అండి. చట్నీలో బెల్లం ఎందుకు వేసానంటే అది కరివేపాకు కదండి, కొంచెం ఎముటుగా చేదుగా ఉంటుంది, పిల్లలు తినలేరు. అందుకని నేను కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసుకున్నాను. అంతే అండి. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. పెరుగు చివరిలో నేను పెరుగు పెట్టుకున్నాను. పెరుగు పెట్టుకోవడం వల్ల ఎందుకు అంటే మనము ఆయిల్ ఫుడ్ కదండి, కొంచెం ఆయిల్ వేస్తున్నాం కదా, అది తినడం వల్ల తొందరగా జీర్ణం అవ్వదు, ఒక బద్ధకంగా ఉంటుంది అనమాట. అందుకని ఒక కప్పు పెరుగు తీసుకోవడం వల్ల తేలికగా ఉంటుందండి శరీరము. నా చేతిలో ఎడమ చేతిలో కెమెరా ఉండడం వల్ల అటు ఇటు కదులుతుందండి. కొంచెం మా ఇంట్లో సామాన్లు కూడా పడ్డాయి, అందులో వీడియోలో కనిపిస్తున్నాయి. నాకు కొంచెం బద్ధకం ఎక్కువ అండి, కొంచెం ఏమనుకోకండి, చిల్లర వందరగా ఉన్నాయన్నమాట. అంతే అండి. ఈరోజైతే మా వారైతే నాకు నన్నేం తిట్టకుండా తినేసిండండి. మామూలుగా రోజు ఏదో ఒకటి అంటాడు అనమాట. అంటే ఇది ఉప్పు ఏదో ఒకటి బాగాలేదు, ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్తారు, కానీ ఈరోజు మాత్రం సైలెంట్గా తినేసి బయటకు వెళ్ళారండి. ఈరోజు సండే ఆఫీస్ ఏం లేదు, కానీ మామూలుగా ఫీల్డ్ మీద వెళ్ళిపోయింది అనమాట. మా పాప ఈరోజు పెరుగు ఎందుకు పెట్టిన మమ్మీ అని అడిగింది అనమాట. ఈ మధ్య టెంపుల్కి వెళ్ళామండి, కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అక్కడైతే మాకు ప్రసాదంలో కూడా పెరుగు ఇచ్చారండి. నాకు చాలా బాగా అనిపించింది అనమాట.